అనంతపురం జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 2002-2025 నాటి ఓటర్లు వారి పిల్లల మ్యాపింగ్ 68% పూర్తి కాగా దీనిని 90% పెంచేందుకు జూన్ 7 నుండి 14 వరకు BLOలు ఇంటింటికి తిరిగి మ్యాపింగ్ చేస్తారు. ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీలు తమ బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించి సహకరించాలని, వీరికి జూన్ 10 నుండి 13 వరకు శిక్షణ ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఒకవేళ మ్యాపింగ్ కాని ఓటర్లు ఉంటే వారికి నోటీసులు జారీ చేయడం జరుగుతుందని, వారు తిరిగి సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. భారత ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం జూన్ 15 నుండి జూలై 14 వరకు BLOలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను సేకరిస్తారు. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించి ఆగస్టు 20 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. అన్ని ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. మన యాన్యువల్ గా రివిజన్ చేసినప్పుడు ఏం చేస్తామంటే, ఆల్రెడీ మన రోల్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ఎలక్ట్రల్ రోల్ లో ఇప్పుడు ఒక పోలింగ్ స్టేషన్ లో 100 మంది ఉన్నారు. ఆ 100 మందిలో వాళ్ళని మనం ప్రతి ఇంటింటికి వెళ్ళి మనం చెక్ చేయట్లేదు. అంటే మనం ఏమనుకుంటారు, మన రోల్ లో ఉన్నారు కాబట్టి సుమారుగా కరెక్ట్ ఉంది అని అనుకుంటాం రోల్. అది కాబట్టి మనం ప్రతి 100 మందిని పోలింగ్ స్టేషన్ లో 100 మంది ఉంటే 100 మందిని ఇంటింటికి వెళ్ళి చెక్ చేయట్లేదు. మన థింకింగ్ ఏంటి, 100 మంది నిజాయితీగానే ఉన్నారు, వాళ్ళు ఇండియన్ సిటిజన్ గానే ఉన్నారు, 18 దాటి ఉన్నారని థింకింగ్ తో చేస్తున్నాము. అబ్జెక్షన్స్ ఏదైనా వస్తాయి, పలానా వ్యక్తి డెత్ అయింది, అప్పుడు మీరు BLA అబ్జెక్ట్ చేస్తారు. లేదంటే మన BLOకి తెలిసింది పలానా వ్యక్తి డెత్ అయింది, అప్పుడు మనం అది డెత్ కింద తీసేస్తాం. కొత్త అతను అప్లై చేస్తారు Form 8లో, అప్పుడు అది చెక్ చేసుకొని మనం యాడ్ చేస్తాం. సో యాడ్ అండ్ డిలీషన్ యాక్టివిటీస్ మేజర్గా జరుగుతాయి. కానీ ప్రతి ఇంటింటికి వెళ్ళి ఒకవేళ ఎవరైనా Form 8లో తప్పుగా నమోదై లోపల వచ్చిందా, లేదంటే డెత్ ఎవరికి తెలియకుండా ఉన్న కేసు అంటే కొంతవరకు ప్రయత్నం చేస్తాం. కానీ 100% ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటికి వెళ్ళి చెక్ చేసినది మనం రెగ్యులర్ యాన్యువల్ రివిజన్స్ లో చేయాలి. ఇక్కడ SAR అంటే యాన్యువల్ రివిజన్ యాక్టివిటీనే